లల్లి ఏం చేస్తున్నావు? నేను డాన్స్ చేస్తానంటే ఆ టీచర్ నీకు రాదు పో అంది. నిజంగా నీకు డాన్స్ అంటే అంత ఇష్టమా? ఓ బోల్ బోల్ ఇష్టం. పోనీ నేను నేర్పిస్తాను, నేర్చుకుంటావా? నిజంగానే టీచర్? థ్యాంక్ యూ టీచర్. ఇప్పుడు కాదు, నేర్చుకున్న తర్వాత చెప్పు. రెడీయా? రెడీ టీచర్. డాన్స్ ప్రారంభించేటప్పుడు నటరాజ స్వామికి దండం పెట్టాలి. నటరాజ్ అంటే ఎవరు టీచర్? నటరాజ్ అంటే డాన్స్ కి గురువు, పరమేశ్వరుడు. ఓహో. దండం పెట్టు. అర్చన వండర్ఫుల్. లల్లి డాన్స్ ఎక్సలెంట్. 4 రోజుల్లో ఇంత బాగా నేర్పించారంటే నిజంగా గొప్ప విషయం. అర్చన వండర్ఫుల్. లల్లి డాన్స్ ఎక్సలెంట్. మిస్టర్ రామ్, కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న మీ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ని, లోన్ కోసం పెట్టుకున్న మీ అప్లికేషన్ని, మీ ట్రాక్ రికార్డ్ని మొత్తం స్టడీ చేశాను. మీరు అడిగినంత డబ్బుని లోన్గా ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మా కంపెనీ రూల్స్ ప్రకారం ఎలాంటి షూరిటీ లేకుండా లక్షల లోన్ని శాంక్షన్ చేయడానికి వీల్లేదు. సో మీరెవరైనా బిగ్ షాట్ చేత షూరిటీ పెట్టిస్తే లోన్ వెంటనే శాంక్షన్ చేస్తాను. సార్, నాకు తెలిసిన బిగ్ షాట్స్ ఎవరూ లేరు. షూరిటీ దొరికే అవకాశమే లేదు. దెన్ ఐఎమ్ వెరీ సారీ. ఇక మీరు వెళ్ళొచ్చు. సార్ ప్లీజ్ సార్, మీరు ఇవ్వబోయే లోన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నెల నెలా క్రమం తప్పకుండా డబ్బులు కట్టేస్తాను.
ప్లీజ్ సార్, నాకు లోన్ ఇవ్వండి సార్. మిస్టర్ రామ్, రూల్స్ ఎవరికైనా ఒకటే. నీ పొజిషన్ తెలిసిన వాడిగా జాలి చూపించడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. షూరిటీ ఉంటేనే లోన్ శాంక్షన్ అయ్యేది. దట్స్ ఆల్. నమస్కారం అండి హరిప్రసాద్. నమస్కారం. కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ క్షమించండి సార్, మీలాంటి పెద్దవారిని ఆఫీసుకు పిలిపించక తప్పలేదు. ఇట్స్ ఆల్ రైట్. మా కంపెనీ రూల్స్ మీకు తెలుసు కదా. ఫార్మాలిటీ కోసం ఆఫీస్కి వచ్చి మీరే వచ్చిన సంతకం పెట్టాలంటే ష్యూర్. ఓకేనా? అయ్యో, ఇంకెక్కడైనా సంతకాలు పెట్టాలా? అలా అనకండి సార్, జస్ట్ ఫార్మాలిటీ. ఓకే ఓకే అన్నాను కదా, థ్యాంక్ యూ. అవును, ఇప్పుడు మీ రూమ్ నుంచి బయటకు వెళ్తూ కనిపించాడు, ఎవరతను? ఓ, అతనా రామ్ అని మెకానికల్ ఇంజనీర్. చాలా సిన్సియర్ అండ్ హానెస్ట్. ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి లోన్ కోసం అప్లై చేశాడు. ఓహో, లోన్ శాంక్షన్ చేశారా? ఎలాంటి షూరిటీ లేకుండా లక్షల లోన్ ఎలా ఇస్తాం సార్? ఎవరి నుంచైనా షూరిటీ తెచ్చుకోయ్యా అంటే కుదరదు అంటాడు. పోనీ మీ వాళ్ల ప్రాపర్టీ ఏదైనా ఉంటే మార్టిగేజ్ చేయవయ్యా అంటే తన వాళ్ళంటూ ఎవరూ లేరంటాడు. అట్లీస్ట్ మీలాంటి బిగ్ షాట్స్ని బ్రతిమలాడి ఒక్క షూరిటీ సంతకం చేస్తే పనే పోతుంది అంటే ఈ ఊళ్ళో తనకెవరో తెలియదు అంటాడు. ఇలా అయితే ఏం చూసి ఇవ్వాలి సార్ లోన్? అందుకే కుదరదు పొమ్మన్నాను. రూల్స్ అందరికీ ఒకటే కదా సార్? అవునులేండి, రూల్స్ అందరికీ ఒకటే కదా. ఆ విషయం తెలుసు కాబట్టే మీలాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చారు. కానీ అతను ఎంత చెప్పినా అర్థం చేసుకోడేంటి? టాలెంట్ ఉన్నమ్మా లోన్ ఇచ్చేది, గ్యారంటీ ఉంటేనే కదా. ఉడుకు రక్తం కదా, తల బొప్పికెడితేనే రియాలిటీని అర్థం చేసుకునేది. మీ వాళ్ల ప్రాపర్టీ ఏదైనా ఉంటే మార్టిగేజ్ చేయవయ్యా అంటే తన వాళ్ళంటూ ఎవరూ లేరంటాడు. వచ్చారా? ఎంతసేపు అయిందండి వచ్చి? ఏమిటండి అలా ఉన్నారు? ఈవేళ నీ పెద్ద కొడుకు కనిపించాడు. నిజంగానా? ఎలా ఉన్నాడండి రాము? దరిద్రానికి ప్రతిరూపంలా ఉన్నాడు. ఏమండి, ఏమిటండి మీరనేది? మన పెద్దాడు వాడే ఊరంతా అప్పుల కోసం తిరుగుతూ అడ్డమైన వాళ్ల కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలుతూ కనిపించాడు. వాడలా అయిపోవడానికి కారణం మీరు కాదా? కోట్లలో పుట్టి ఖరీదైన బంగ్లాల్లో పెరిగి ఏసీ కార్లలో తిరగాల్సిన నా బిడ్డ ఇవాళ తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి అష్ట కష్టాలు పడుతూ అందరి ముందు చేతులు చాచి బ్రతిమలాడుకుంటూ అప్పుల కోసం తిరుగుతున్నాడంటే ఆ పుణ్యం మీది కాదా? అన్నపూర్ణ,
ఇంకా ఎందుకండి అరుస్తారు? ఇలా అరిచే 5 ఏళ్ల క్రితం నా నోరు మూయించారు. తనకిష్టమైన పిల్లని పెళ్లి చేసుకుని గుమ్మాల్లో అడుగు పెట్టగాని చీకొట్టారు, చీవరించుకున్నారు. కొత్త జంట చేత కన్నీళ్లు పెట్టించి శాశ్వతంగా గడప దాటిపోయేలా చేశారు. ఏం బావుకున్నావండి వాళ్ళని వీధిలోకి తరిమేసి? చివరికి నా పెళ్ళం చావు బ్రతుకుల్లో ఉంది డాడీ అని వాడు కన్నీళ్లతో బ్రతిమలాడుకున్నా మీ మనసు కరగలేదు. అందుకే ఆ పిల్ల ఉసురు కొట్టి ఇప్పుడు మనకు కొరివి లాంటి కోడలు దొరికింది. నువ్వెంతంటే నువ్వెంతని ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి చూస్తుంది. చేసిన పాపం ఊరికే పోదండి. అన్నపూర్ణ. అవునండి, నాకంతా తెలుసు. ఇవాళ మీకు కనిపిస్తే వారం రోజుల ముందే పెద్దాడు మన కృష్ణకు కనిపించాడు. భార్యను పోగొట్టుకొని 5 ఏళ్ల పసిదానితో అష్ట కష్టాలు పడుతున్నాడండి. అంటే అన్నీ తెలుసు కూడా నువ్వు నీ చిన్న కొడుకు నాతో చెప్పలేదన్నమాట. ఎందుకు చెప్పాలండి? ఎందుకు చెప్పాలి? వాడే మీ పేరు చెప్పుకొని బ్రతకడం లేదే. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని చిన్న పిల్లని తన కడుపులో పెట్టుకుని మంచో చెడు కష్టమో సుఖమో తను ఎంచుకున్న దారిలో ఒంటరిగానే వెళ్తున్నాడు. ఏ వాడిని అలా కూడా బ్రతకనివరా? అన్నపూర్ణ, వాడికి నువ్వు కన్న తల్లివైతే నేను జన్మనిచ్చిన తండ్రిని. ఏ తండ్రి తన కొడుకు నాశనం అయిపోవాలని కోరుకోడు. తనకంటే ఉన్నతుడు మహోన్నతుడు కావాలనే కోరుకుంటాడు. నేను అలాగే ఆశించాను. దానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాను. కానీ చివరి క్షణంలో వాడు ఏం చేశాడు? కులము గోత్రం లేని దిక్కు మొక్కు లేని ఓ అనాథ వెళ్ళలో తాళి కట్టి ఇదిగోండి మీ కోడలని సరాసరి ఇంటికి తీసుకొచ్చాడు. వాడిని నాకంటే గొప్పవాడిని చేయాలనే నా కలల్ని భగ్నం చేశాడు. నా ఆశలకి సమాధి కెట్టాడు. అందుకే తెలియని ఆవేశంలో వాడిని. ఆగిపోయారే, చెప్పండి. ఆశీర్వదించండి డాడీ అని వాడు మీ ముందుకొస్తే నా పెద్ద కొడుకు చనిపోయాడు. ఇవాళ మా ఇంట్లో సూదకం మైలబడ్డ ఈ చేతులతో ఆశీర్వదించడం పద్ధతి కాదని చాలా గొప్పగా వాడిని తరిమేశారుగా. మీ పంతాలకి పట్టింపులకి మధ్య ఆ పిల్ల ప్రాణాల్ని బలి తీసుకున్నారు కదండి. నా మనవరాల్ని తల్లి లేని పిల్లని చేశారు కదండి. ఇంకా బాధపడతారు ఎందుకు? సంతోషించండి, ఆనందంతో పొంగిపోండి. చాలు అన్నపూర్ణ, చాలు. జరిగింది తప్పో ఒప్పో ఇప్పుడు తవ్వుకునే లాభం లేదు. అందుకే ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇదిగో బ్లాంక్ చెక్, తీసుకెళ్లి వాడికి ఇవ్వు. ఎంత డబ్బు కావాలో వాడిని డ్రా చేసుకోమను. తీసుకో. అమ్మా, మా స్కూల్ డే ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో తెలుసా? కలెక్టర్తో సహా అందరూ ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఎందుకో తెలుసా? మా లల్లి డాన్స్ చూసి. లల్లి ఎవరమ్మా అమ్మాయి? మన అర్చన స్టూడెంట్ అండి. రోజు ఆ అమ్మాయిని తలుచుకోకపోతే అర్చనకు నిద్రే పట్టదు. అవునమ్మా, ఆ లల్లిని చూస్తుంటే నాకు పట్టరాని ఆనందం కలుగుతుంది. దాని కబుర్లు వింటుంటే నాకు ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలనిపిస్తుంది. నిజంగానే వాళ్ళమ్మ దురదృష్టవంతురాలు. బంగారు తల్లి లాంటి కూతుర్ని కని దాని ముద్దు ముచ్చట చూడకుండానే వెళ్ళిపోయింది. ఏం చేస్తావమ్మా, మంచివాళ్ళని ఆ దేవుడు తొందరగా తీసుకుపోతాడు. అవునమ్మా, లల్లిని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. ఇంత చిన్న వయసులోనే వాళ్ళ డాడీతో పాటు ప్రతి పనిలోనూ కష్టపడుతుందట. అయినా
చదువులో ఎప్పుడూ ఫస్టే. స్టేజ్ మీద లల్లి డాన్స్ చూసి అందరూ నాన్ స్టాప్గా చప్పట్లు కొడుతుంటే ఆ పిల్ల నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా అనిపించిందమ్మా. ఎందుకో తెలీదు, ఒక్కరోజు లల్లిని చూడకపోయినా నా మనసంతా వెలితిగా చాలా దిగులుగా అనిపిస్తుందమ్మా. అర్చన, వద్దమ్మా, వద్దు. జీవితంలో ఎవరి మీద అంత మమకారం పెంచుకోవద్దు. పెంచుకుంటే చివరికి మిగిలేది భరించలేని బాధ. నాన్నా? అవునమ్మా, అందుకే చెప్తున్నాను. ఆ పిల్ల నీకు స్టూడెంట్, నువ్వు ఆ పిల్లకి టీచర్, అంతే. ఒకవేళ వాళ్ళ డాడీ ఆ పిల్లని వేరే స్కూల్కి మార్చినా, నీ అదృష్టం బాగుండి నీకు వేరే ఉద్యోగం వచ్చినా ఎవరు ఎక్కడుంటారో ఎవరూ చెప్పలేం. అందుకే చెప్తున్నానమ్మా, మనది కానిది ఎంత దగ్గర అనుకున్నా దూరం ఒక తప్పదమ్మా. ఒకసారి దెబ్బతిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దానికి ఎందుకమ్మా ఈ కొత్త బంధాలు అనుబంధాలు? వద్దమ్మా. లల్లి చిన్నపిల్ల నాన్న. మనసుకు నచ్చిన వాళ్ళు దూరం అయితే అది పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా సరే కలిగేది బాధ ఒక్కటే. ఎడబాటు కన్నీళ్లనే మిగులుస్తుందని తెలిసి కూడా ఎందుకమ్మా ఈ ప్రేమలు ఆరాటాలు? పెద్దవాణ్ణి, ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. ఆ పైన నీ ఇష్టం. ఎవరు నువ్వు? అరే, ఎవరు నువ్వు అని అడిగితే జవాబు చెప్పుకున్నా. వేర్ యు స్టేరింగ్ లైక్ దట్? ఏంటి, ఇంగ్లీష్ రాదా? అయ్యో కర్మ కర్మ. ఎందుకు నా కేసల్లా చూసినా అడుగుతున్నాను. ఇంతకీ నువ్వు ఎవరు? లల్లి, ఓహో, నీకు నా పేరు కూడా తెలుసా? నీ పేరే కాదు, నీ గురించి మీ డాడీ గురించి కూడా తెలుసు. ఐ సీ. మరి నువ్వెవరో నాకు తెలియదుగా. నేను 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 మీ నానమ్మని. నానమ్మ అంటే గ్రానీ? డాడీ, మీ అమ్మంతో వచ్చింది, మాట్లాడుకో. లల్లి, అమ్మా లల్లి. అమ్మా, పెద్దాడా, ఏమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏరా, రాకూడదా? రాకూడదనే కదమ్మా నన్ను శాసించారు. రాకూడదనే కదా నన్ను దూరం చేశారు. పెద్దాడా, అంత నిష్ఠూరంగా మాట్లాడకురా. ఇంకెలా మాట్లాడాలమ్మా? నాకు తెలుసురా, చావు బ్రతుకుల్లో ఉన్న నీ భార్యని కాపాడుకోవడానికి వచ్చి మీ నాన్నగారి చేత నువ్వు అడ్డమైన మాటలు పడి కన్నీళ్లు పెట్టుకుని నిస్సహాయంగా వెళ్ళిపోయిన రోజు నాకింకా కళ్ళ ముందు మెదులుతూనే ఉందిరా. ఆ రోజు నుండి
నీ కోసం కోడలి కోసం ఎంతగా కొట్టుమిట్టాడాను నాకు మాత్రమే తెలుసురా. మీరిద్దరూ ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఎంతగా ప్రయత్నించానో నాకు నా ఒక్కదానికి మాత్రమే తెలుసురా. చివరికి ఇన్నాళ్లకు నా మనవరాలితో నువ్వు ఇదే ఊళ్ళో ఒంటరిగా ఉంటున్నావని కృష్ణ చెప్పే వరకు నిజంగా నాకు తెలియదురా. నిన్ను కన్న ఈ పేగు మీద ఒట్టు. ఇప్పుడు తెలుసుకుని మాత్రం ప్రయోజనం ఏముందమ్మా? అంతా అయిపోయింది. చెప్పమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేంరా, పాపి చిరాయివన్నట్లు మోడులాగా బ్రతికేస్తున్నాను. పెద్దాడా, కృష్ణ నాకు మొత్తం చెప్పాడు. అందుకే మీ నాన్నగారిని ఒప్పించి బ్లాంక్ చెక్ మీద సంతకం చేయించి తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోరా. బ్లాంక్ చెక్.